హలో 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 ఇలా స్క్రాల్ చేయకండి. వెల్కమ్ టు బుజ్జమ్మ వంట. నాకు తంట. వాసు ఇవాళ ఓల్డ్ రెసిపీ. మన ఓల్డ్ అంటే నీలాగా చెప్పు. నేను యంగ్, కావాలంటే మా అమ్మాయిలు అడుగు. ఎవరు యంగ్ అంటారు మన ఇద్దరు? ఓకే, ఓల్డ్ రెసిపీ చాలా బాగుంటాయి వాసు, సూపర్ ఉంటాయి. అవి దీనిలోకి నంచుకోవడానికి ఏం అవసరం లేదు, అలాగే తినేయచ్చు. నేను చెప్తూ ఉంటా, ఇప్పుడు నువ్వు చేసేయి. ఇది కూడా నా చేత నేను నేర్పిస్తా. పెరుగేసుకున్నాము. దీనిలో ఒక కప్పు పెరుగు, కప్పు పెరుగు. ఇదిగో షేక్ ఆడిస్తాను రా. వంట సోడా మొత్తం 1 టేబుల్ స్పూన్. చేతితో కలపొచ్చు. ఇది కలుపుతా మొత్తం. ఇంకా ఇంకేం కావాలి? అది కలుపుతూ ఉండు వాసు. నేను ఇది వేస్తా. శుభ్రంగా చేయకూడదు కడుక్కున్న బుజ్జు. ఓకే, బాగా కలిపేసే. కలుపుతున్నానమ్మా. ఇది బొంబాయి రవ్వ 2 టేబుల్ స్పూన్స్. ఇది ఎందుకు వేస్తున్నావు అంటే క్రిస్పీగా ఉండడం కోసం. బోండాలు ఇట్లా మెల్ట్ అవ్వకుండా అలాగే ఇలా రౌండ్ గా నిలబడి ఉంటాయి అన్నమాట. 2 స్పూన్లు వేసావు. 2 టేబుల్ స్పూన్స్ వేసాను. ఓకేనా? బాగా బీట్ చేయాలి. ఇది ఒక 2 మినిట్స్ అయిన తర్వాత పొంగిద్ది వాసు. ఇది చూడు, వెయిట్ చేద్దాం. ఇది పొంగిద్ది బాగా. వెయిట్ చేసే లోపు పాట పాడేసుకుంటా. డాన్స్ చేస్తావా? నాకు కరెక్ట్ గా రాదు సార్, మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు. చెప్పు. ఓకే, మొన్న ఒక సాంగ్ చేసాం కదా, సరదాగా ఇంట్లో మనం మాట్లాడుకుంటూ చేసుకున్నాం కదా. అది చేసుకున్నావా? అరే B22 ఇద్దరు మంచి డాన్సర్ కోసం వెతుకుతున్నాం కదా, కరెక్ట్ అయిన వాడు దొరికాడమ్మా. చాలా అయిపోయింది వాసు. ఎలా పొంగిందో చూడు. పొంగింది, బుడగలు వచ్చేసి. వంట సోడా వేసాం కదా, అవునవును, ఏదో పొంగింది. అయితే దీనిలో ఏం చేద్దాం అంటే బెల్లము నేను తురిమి పెట్టాను, కానీ ఏం చేశానంటే వాటర్ వేసి బెల్లంలో వాటర్ పోసి నానబెట్టి దాని తర్వాత వడగట్టుకుంటే నలకలు ఉండవు. ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? స్వీట్ మీ ఇష్టం అండి. బెల్లం కూడా ఏ బెల్లం అయినా తీసుకోవచ్చా? ఏ బెల్లం అయినా తీసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. కలపాలా? కలిపేసి దీనిలో కొంచెం సాల్ట్, ఉప్పు కూడా ఉండాలి కదా టేస్ట్. అయితే వాసు స్పూన్ తో కలపొద్దు, ఇది చేయితో కలపాలి. కలుపుతావా? ఓకే. ఏం పిండిది? గోధుమ పిండి, మైదా పిండి కాదండి. ఎందుకైనా మంచిది, నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. గోధుమ పిండి వాసు మొత్తం కలిపి అయిపోయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నాం. అవును, ఇంత లూజ్ గా ఉంది కదా, బోండా వస్తుందా? కరెక్ట్గా నూనె పట్టకుండా వస్తుందా? కలపనా? తర్వాత ఇది నేను కలిపిస్తాను, తర్వాత నువ్వు వేద్దు. ఓకేనా? ఇది కలిపిన తర్వాత ఒక 15 to 20 minutes రెస్ట్ ఇవ్వాలి. ఓకేనా? ఎందుకంటే బాగా పొంగిద్ది, సాఫ్ట్ అయిపోతుంది. ఓకేనా? ఓకే వాసు, ఈలోపు ఆయిల్ పెట్టుకుందామా? ఆయిల్ కాగుతూ ఉంటది. ఎంత ఆయిల్ ఇది? డీప్ ఫ్రైకి సరిపడా. ఓకేనా? అసలు అవి మునగాలి. బోండా మునగాలి. బోండా అంటే నువ్వు మునగాలి. అంటే నేను అంతలా ఉన్నానా? మన ఇద్దరులో బోండా ఎవరు? నేను బజ్జీలా ఉంటా, నువ్వు బోండా. చెప్తాను ఈ సంగతి. ఏం చెప్తావు? నన్ను అడుగు. నువ్వు బోండానే అంటారు, నన్ను బజ్జీ అంటే. వాసు, ఆయిల్ కాగింది కదా, ఓకేనా? వేడి వేడి బజ్జీలు బోండా. వేడి వేడి బోండా. ఇందాక నేను అన్నా కదా, నేను బజ్జీ నువ్వు బోండా అని. నువ్వు ఇంత లావడానికి కారణం ఏంటి? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. వేడి వేడి తీపి బోండాలు. వర్షం పడుతుంది, ఎంత బాగుంటాయో కదా వాసు. ఫస్ట్ టెస్టింగ్ కి వేసిందండి, భలే ఉంది. వాసు తిప్పవా అవి?
భలే వచ్చాయి కదా. కలరు మంచి డార్క్ కలర్ లో వస్తాయండి. గోధుమ పిండి కదా. డార్క్ కలర్ కాదు, మంచి కలర్ లో వస్తాయి. ఆ కలర్ నేను డార్క్ వస్తే కలర్ నువ్వు. కాదు కాదు, ఎందుకంటే ఇవి గోధుమ పిండి బెల్లం వేసుకున్నాం కదా మనము, అందుకని కలర్. కలర్ వస్తే నేను, కలర్ రాకపోతే నువ్వు. మీడియంగా పెట్టా కదా. కొన్ని రాలేదు, కొన్ని తెల్లగొచ్చింది. అంటే ఫస్ట్ వేసి కొంచెం ఉడికిపోతాయి కదా ఇవి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా వేసుకోవచ్చు, మైదాతో పని లేకుండా గోధుమ పిండితోనే స్వీట్ బోండా. ఆ కలర్ రావాలి. ఆయిల్ కూడా పట్టలేదు బుజ్జి. ఆయిల్ ఏం పెద్ద పట్టదు వాసు, గోధుమ పిండి కదా, ఆయిల్ ఏం లాగదు. సో ఏదన్నా ఆయిల్ ఉన్నా ఇక్కడ వెళ్ళిపోద్ది అంతే. వేడి వేడి తీపి బోండాలు వాసు ఎంత బాగున్నాయి కదా. చక్కగా తింటే కూడా సూపర్ ఉంటాయి అన్నమాట. ఈజీగా ఉండే రెసిపీ ఏమో నువ్వు చేసావు బుజ్జి, కల్పించింది నా చేత. ఊరక అట్టేసి తీసి ప్లేట్ మొత్తం నువ్వే కొట్టేద్దామని కదా. అట్లనే చేస్తున్నావు బుజ్జి, నన్ను తొక్కేస్తున్నావు. చాలా లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. అందుకే నువ్వే చేయి మరి. నువ్వు మొత్తం కలిపి మరి చేస్తాయి. నేను ఏం కలిపేదాన్ని, నువ్వే చేసేదే ఉంది. ఇంకా నేను కలిపినప్పుడు నువ్వు చేసావుగా. అసలు ఇంటికి రాగానే స్నాక్స్ అంటే అప్పట్లో ఎక్కువ ఏముండేవి కాదు కదా, ఇలా అప్పటికప్పుడు కలిపి తీపి బోండాలు వేసి ఇచ్చేవాళ్ళు. చాలా బాగుంటాయి. టేస్ట్ చూద్దామా? టేస్ట్ బాగుంది. వేడిగా ఉంది. నువ్వు తినేసే చూసుకోలేదు. అన్నీ సరిపోయాయి కదా, పర్ఫెక్ట్ గా సరిపోయాయి. సో వేడివేడిగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మీరు కూడా ఈ తీపి బోండాలు వేసుకోండి, దీంతో పాటు మిర్చిలు కూడా వేసుకోండి. ఇంకేమైనా ఉంటే మీ ఇష్టం, అది నాకు సంబంధం లేదు. ఇలాంటి మంచి వంటతో మళ్ళీ మీ ముందుకి మా బుజ్జమ్మ నన్ను వద్దన్నా తీసుకొని వస్తుంది కాబట్టి నెక్స్ట్ మీరు ఏమైనా కామెంట్స్ చేయాలంటే కింద కామెంట్ లో మాతో మాట్లాడండి. మీకు ఇంకేమైనా కొత్త రెసిపీస్ ట్రై చేయాలన్నా, మీరు రెసిపీ సజెస్ట్ చేయాలన్నా చేయండి. కొత్త వంటతో మీ ముందుకు వస్తాము. బుజ్జమ్మ వంట నాకు ఎప్పుడూ తంటానే.